క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా కాపరి స్వరము శ్రోతలందరికీ కూడా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నామండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రధానంగా మానవాళి చరిత్రలో దేవుడు రచించిన ఒక సువర్ణ కావ్యం ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారి రూపంలో మానవాళందరికీ తెలియపరచబడిన ఒక సువర్ణ దినం. ఈ గుడ్ ఫ్రైడే క్రైస్తవులకి మాత్రమే కాదు, లోకమంతటికి కూడా. ఆయన క్రైస్తవుల కోసమే రాలేదు. దేవుడు లోకమునెంతో ప్రేమించెను అనుంది, క్రైస్తవులను ఎంతో ప్రేమించెను అని లేదు. యేసయ్య సమయానికి క్రైస్తవ్యమే లేదు. కనుక యేసు ప్రభు వచ్చింది మనుష్యుల కోసం. తన చేతి పని అయిన ప్రజల కోసం, తన స్వరూపమందు చేయబడిన ప్రజలు దారి తప్పి సాతానికి బానిసలై తమ జీవితాలను సాతాను చేతుల్లో ప్రమాద స్థాయిలోకి తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు, మానవాళిని సాతాను చేతులలో నుంచి, లేకపోతే మరణపు భయంలో నుంచి తన ప్రజలను విడిపించాలనే ప్రణాళిక కలిగిన దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించారు. శిలువ మరణానికి అప్పచెప్పి, శిలువ ద్వారా నిన్ను నన్ను పాపపు విముక్తుని చేశారు. ఇక మన మీద పాపము ఏలే అవకాశమే లేదు. అంతలాగా ప్రభువారు ఆ కార్యాన్ని జరిగించిన ఈ మంచి రోజు గుడ్ ఫ్రైడే. ఆయనే కానీ, ఈ రోజును కానీ ప్రభువుకు లోబడకుండా పక్కకు తొలగి కానీ ఉండుంటే ఈ రోజున మనం నాశనం అయిపోయేవారం, దారి తప్పిపోయేవారం. దేవుని కోపం త్వరగా రగులుకొనును అని సెలవిచ్చిన రీతిగా ఆయన కోపానికి భూలోకమంతా నాశనం అయిపోయి ఉండేది. యేసు ప్రభువారు మనకెంతో మేలు చేసినట్టే ఇంకా మాకు అది కావాలి ఇది కావాలి అని అడుగుతూ ఉంటాం. ఆయన మన కొరకు చనిపోయారండి. ఇక అంతకన్నా ఆయన దగ్గర మనం అడగటానికి ఏమీ లేదు, ఆయన ఇవ్వటానికి ఏం లేదు. రక్షణ భాగ్యాన్ని ఇచ్చారు. ఇక దీనికి తిరుగులేనిది, ఎదురులేనిది, పోల్చలేనిది, మరణం యొక్క ముళ్ళుని విరిచి మరణానికి అవకాశమే లేకుండా చేసిన రోజు. పరలోకపు తాళపు చెవి తెరిచి మరణానికి తాళం వేసి జీవానికి దారి చూపిన ఈ శుభదినము, ఈరోజు ఆయన్ని జ్ఞాపకం చేసుకొనుట నా భాగ్యముగా ఎంచుచున్నాను. ఆయన్ని నా దేవుడిగా కలిగి ఉన్నందుకు
ఆయనకు నేను ప్రజనై ఉన్నందుకు, ఆయన తన ప్రజగా నన్ను ఏర్పరుచుకున్నందుకు ఈ ప్రాణము ఆయనకి రుణస్థుడుగా ఉంటుంది. ఏ మంచి నాలో ఉందని తన కుమారుణ్ణి ప్రాణానికి అప్పచెప్పాడు. నాలో అంత అర్హత ఉందా? తన కుమారుణ్ణి ప్రాణంగా ఇచ్చేసే అంత అర్హత మనలో ఉందా అంటే నా సమాధానం లేదు. ఎప్పటికీ ఉండదు. మరి సమాధానం ఒకటే, అది ఆయనే. ఆయనకున్న గుణం, ఆయనకున్న బలము, ఆయనకున్న సామర్థ్యము, ఆయనకు మన పట్ల ఉన్న ప్రేమ తప్ప తన కుమారుణ్ణి ప్రాణం మీదకి ఈ లోకం మీదకు పంపించి ప్రాణమును తీసే అంత స్థాయి, హోదా, స్థితి ఆయన చేత సృష్టింపబడిన దేనికి లేదు. అది ఆయన మనల్ని రక్షించాలనుకున్నారు, రక్షించారు. ఒకసారి ఆయనకు సిలువ వేసి భూత, భవిష్యత్, వర్తమాన కాలాలన్నిటికి ఒకటే పరిష్కారము దేవుడు తన కుమారుని ద్వారా అనుగ్రహించిన శుదినము ఈ గుడ్ ఫ్రైడే. ఈ రోజు నుంచైనా ఆ ప్రభువారి యొక్క గొప్ప సిలువ బలి, త్యాగము కన్నా బలి రక్త ప్రోక్షణ లేనిదే పాపక్షమాపణ లేదు అని ఉంది కనుక ఆయన తన ప్రాణమును, రక్తమును బలిగా ఇచ్చుట నీ జీవానికి కారణం. ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకొని ఆయనకు రుణస్థులై ఉండాలని మనవి చేసుకుంటూ మరొకసారి మీకు గుడ్ ఫ్రైడే శుభాలు తెలియపరచుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యం నాకు, మాకు అందరికి దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.